ఆల్ ఇండియా ఫస్ట్ పెంబట్ల కోనపూర్ జైత్యాల జిల్లాలో సారంగపూర్ మండలంలో వండుతుంది. అవుట్ సైడ్ ఎల్లో ఇన్సైడ్ ఎల్లో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫైవ్ కేజీ టు 4 kg దాకా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చింది. సైడ్ ఎల్లో అవుట్ సైడ్ ఎల్లో ఇది ఎలా ఉంటుందో చూపిస్తా. వావ్ ఎంత ఎక్సలెంట్ వచ్చిందో చూడండి దగ్గర. ఇది ఇప్పటికీ ఒక థాయిలాండ్లో వండింది. మన ఆల్ ఇండియాలో మాత్రం జైత్యాల జిల్లా సారంగపూర్ మండల్ పెంబట్ల కోనపూర్లని బండారి వెంకటేష్ నేను పండిస్తున్నా. ఎంత బాగా వచ్చిందో చూడండి. దీని గురించి నేను కోసి చూపిస్తా చూడండి. ఈ ఫ్లేవరు ఇది ఎట్లా వస్తుందో మీకు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది తిన్నవారు మాత్రం ఖచ్చితంగా చూడండి ఇది ఎలా వచ్చింది. అంతకుముందు ఇలా రెడ్ కలర్ ఉండే, కాకపోతే ఇది మనకు తైవాన్లో ఒక రైతుకి ఇచ్చారు, మన ఇండియాలో నాకు ఇచ్చారు ఈ సీడ్ను. నన్ను నమ్మి ఇచ్చినందుకు ఈ పంట బాగా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇది ఫుల్ ఎల్లో ఉంటుంది, ఫుల్ స్వీట్ ఉంటుంది. దీని స్వీట్ను వివరించలేము. తిన్న రైతు కస్టమర్ మాత్రం ప్రతిసారి ఇదే కావాలి అంటాడు. అది కాదు, ఇన్సైడ్ ఎల్లో ఉంటుంది, పైన ఆకుపచ్చగా గ్రీనెస్గా ఉంటుంది. చూడడానికి మామూలు వాటర్ మిలన్ అంటారు, కాకపోతే కాదు. దీనిలో స్పెషల్ ఏంటిదో చూడండి. చూడండి మ్యాంగో ఫ్లేవరు, మ్యాంగో టైప్ ఉంటుంది. ఇది ఆల్ ఇండియాలో ఫస్ట్ ఫ్రూట్. మా పెంబట్ల కోనపూర్ మా జగిత్యాల జిల్లాలో నేను పండించుడు మా విలేజ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఆల్ ఇండియాలో ఫస్ట్గా రైతుగా నేను పండించడం నాకు కూడా మంచి గర్వకారణం అనిపిస్తుంది. పంట కూడా మంచిగా వచ్చింది, ఎక్సలెంట్ ఉన్నది. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి చూడండి. ఇది తిన్నారంటే ఇది కూడా చాలా బాగుంటుంది. షుగర్ దీన్ని పాయింట్ టెస్ట్ చేస్తే 14% ఉంటుంది. ఇందులో చాలా బాగా వస్తుంది. చూడండి దీని స్పెషల్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్జ్కు మాత్రం ఒక 1/2 ఇంచు కూడా వైట్ ఉండదు, ఫుల్ రెడ్గా వస్తుంది. మామూలు అయితే మాత్రం ఇంచున్నర ఉంటుంది. ఇది మాత్రం ఎడ్జు దాకా రెడ్ కలర్ వచ్చి ఫుల్ రెడ్ ఉండి ఫుల్ స్వీట్ ఉంటుంది. ఇది మామూలు ఎక్కడ దొరకది.